భూమిపై జీవం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది డైనోసార్లే కదూ. కాని ఆ భారీ జీవులు ఈ గ్రహంపై తిరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే భూమిమీద జీవం యొక్క ప్రయాణం చాలా వింతగా, అద్భుతంగా మొదలైంది. ఈరోజు మనం ఆ కథ గురించే తెలుసుకోబోతున్నాం. బహుశా కాకపోవచ్చు. డైనోసారుల కంటే ఎంతో వింతైన, పురాతనమైన ప్రపంచమొకటుండేది. సరే, మరి ఆ ప్రపంచంలోకి ఓసారి ప్రయాణిద్దాం. ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ఈ 6 ముఖ్యమైన ఘట్టాల ద్వారా డైనోసార్లకు ముందు ప్రపంచం ఎలా ఉండేదో తెలుసుకుందాం. మన కథ సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం మొదలవుతుంది. అప్పటి భూమిని ఊహించుకుంటే అదొక నరకంలా ఉండేది. అంతా కరిగిన లావా, రేడియోధార్మికత, నిరంతరం గ్రహశకలాలు వచ్చి ఢీకొడుతూ ఉండేవి. అక్కడ జీవం పుట్టే అవకాశమే లేదు. నెమ్మదిగా భూమి చల్లబడ్డాక కొన్ని కోట్ల సంవత్సరాల పాటు, అంటే ఊహించుకోండి, కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు కేవలం కంటికి కనిపించని చిన్న చిన్న ఏకకణ జీవులు మాత్రమే ఉండేవి. అవి నెమ్మదిగా ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేయడం మొదలుపెట్టాయి. అదొక సుదీర్ఘమైన, నిశ్శబ్దమైన కాలం. ఇన్ని వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత ఒక్కసారిగా జీవప్రపంచంలో ఒక పెద్ద మార్పొచ్చింది. కేంబ్రియన్ కాలంలో జీవం సింపుల్ రూపాల నుంచి చాలా కాంప్లెక్స్ రూపాలకు మారిపోయింది. పేర్లో విస్ఫోటనం అని ఉన్నా ఇది నిజమైన బాంబు పేలుడు కాదు. అదొక రకంగా జీవవైవిధ్యం యొక్క బిగ్ బ్యాంగ్ అన్నమాట. అప్పటిదాకా లేని రకరకాల జీవులు సముద్రాల్లో ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. ఇక్కడే అసలు గేమ్ మారింది. జీవులకు చూడటానికి కళ్ళు వచ్చాయే, కదలటానికి కాళ్ళు వచ్చాయి, తినటానికి నోరు, రక్షణ కోసం కవచాలు, ఇలాంటివన్నీ డెవలప్ అయ్యాయి. దీనితో మొదటిసారిగా వేటాడే జంతువులు, వాటికి ఆహారమయ్యే జంతువులు పుట్టాయి. ఇక అప్పటినుంచి సముద్రాల్లో ఒకరినొకరు చంపుకు తినే ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. ఒక జీవి వేటాడితే మరో జీవి తప్పించుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కునేది. దీన్నే మనం ఆయుధ పోటీ అనొచ్చు. ఆ భయంకరమైన సముద్ర ప్రపంచంలో ఒక జీవి అందరికంటే పైన టాప్ ప్రెడేటర్గా ఉండేది. దాని పేరే అనోమలోకారిస్. దీన్ని పరిశోధకులు భయంకరమైన రొయ్య అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దాని రూపం అలా ఉండేది. ఇది దాదాపు 1 అడుగు పొడవు పెరిగేది. అప్పటికి అదే చాలా పెద్ద సైజు. ఈ వింత జీవి సముద్రాలను ఏలుతూ చిన్న జీవులను వేటాడేది. కాని ఈ పోటీ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వచ్చిన ఆర్డోవిషన్ కాలంలో అంతకంటే పెద్ద రాక్షసులు వచ్చాయి. ఉదాహరణకి క్యామరోసరాస్, ఏకంగా 23 అడుగుల పొడవు ఉండే ఒక సెఫలోపాడ్. ఇది అప్పటి సముద్రపు కింగ్. అయితే ఈ ప్రయాణమంతా సాఫీగా ఏమీ జరగలేదు. 2 సార్లు దాదాపు అంతా నాశనమైపోయింది. కేంబ్రియన్ చివర్లో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల, ఆ తర్వాత ఆర్డోవిషియన్ చివర్లో ఒక పెద్ద ఐసేజ్ రావడం వల్ల సముద్ర జీవుల్లో ఏకంగా 85% జాతులు అంతరించిపోయాయి. ఇది జీవ పరిణామాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. సముద్రాల్లో ఇంత కథ నడుస్తుంటే బయట నేలంతా ఖాళీగా, నిర్జీవంగా ఉంది. జీవానికి తర్వాతి పెద్ద అవకాశం అక్కడే ఎదురుచూస్తోంది. మరి నేలమీదకి జీవం ఎలా వచ్చింది? ఇది ఒక ఆర్డర్లో జరిగింది. ఫస్ట్ మొక్కలొచ్చాయి. అవి వాతావరణాన్ని మార్చాయి. తర్వాత వాటిని తినడానికి పురుగులు, తేళ్లలాంటి ఆర్థ్రోపాడ్లు వచ్చాయి. చివరిగా టిక్టాలిక్ లాంటి చేపలు మెల్లిగా నేలమీద నడవడానికి కాళ్లలాంటి రెక్కలను డెవలప్ చేసుకున్నాయి. అప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటంతో ఒక విచిత్రమైన విషయం జరిగింది. కీటకాలు, పురుగులు అమాంతం పెద్దగా అయిపోయాయి. ఉదాహరణకు ఆర్థ్రోప్లూరా అనే ఒక మిల్లీపీడ్ దాదాపు ఒక కారు సైజులో ఉండేది. ఊహించుకోండి. కాని భూమిని పూర్తిగా జయించాలంటే ఒకే ఒక సమస్య ఉండేది. అదేంటంటే పిల్లల్ని కనడానికి మళ్లీ నీళ్ల దగ్గరకే వెళ్ళాలి. ఈ సమస్యను పరిష్కరించిన ఒక సూపర్ ఇన్వెన్షన్ యామ్నియాటిక్ గుడ్డు. ఈ గట్టి పెంకు ఉన్న గుడ్డు వల్ల జంతువులు నీటితో సంబంధం లేకుండా నేలమీదే తమ సంతానాన్ని పెంచుకోగలిగాయి. ఇదొక గేమ్ చేంజర్. అంతా సెట్ అయింది. జీవం భూమిమీద స్థిరపడింది అనుకుంటున్న టైంలో భూమి చరిత్రలోనే అతిపెద్ద విపత్తు సంభవించింది. జీవం దాదాపుగా అంతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందంటే, ఒకదాని తర్వాత ఒకటిగా సైబీరియాలో భారీ అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. వాతావరణం మొత్తం కార్బన్ డయాక్సైడ్తో నిండిపోయింది.
ఉష్ణోగ్రతలు ఆకాశాన్నంటాయి, సముద్రాలు యాసిడ్లా మారిపోయాయి. ఈ పరిణామాలన్నీ కలిసి గ్రహం మీద జీవాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఫలితమేంటో తెలుసా? 90%. సముద్రంలోని 90% జీవజాతులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. భూమి దాదాపు మళ్లీ ఒక నిర్జీవ గ్రహంగా మారిపోయింది. నమ్మశక్యంగా లేదు కదూ? ఈ మహావినాశనం తర్వాత భూమి ఒక పాడుబడిన గ్రహంలా మిగిలిపోయింది. కాని ఆ బూడిదలోంచి నిలబడ్డ కొన్ని జీవులు ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన వాళ్లలో 2 టీమ్సున్నాయి. ఒకటి మనలాంటి క్షీరదాళ్ల పూర్వీకులైన సినాప్సిడ్లు, ఇంకోటి బల్లులు, పాముల పూర్వీకులైన సౌరోప్సిడ్లు. వినాశనం తర్వాత ప్రపంచం మొత్తం వేడిగా, పొడిగా మారిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి మన పూర్వీకుల కంటే సౌరోప్సిడ్లే బాగా సూటయ్యారు. దాంతో వాళ్లు నెమ్మదిగా భూమిని ఏలడం మొదలుపెట్టారు. ఈ సౌరోప్సిడ్ల నుంచే ఆర్కోసార్లు అనే ఒక కొత్త పవర్ఫుల్ గ్రూప్ వచ్చింది. వీటికి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. వాటి ఊపిరితిత్తులు చాలా ఎఫిషియెంట్, ఇంకా అవి నడుస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఊపిరి తీసుకోగలిగేవి. ఈ అడ్వాంటేజెస్తో అవి కొత్త రాజులుగా మారాయి. మరి ఈ సమూహంలోని ఒక శాఖే చివరికి మనందరికీ తెలిసిన డైనోసార్లుగా మారింది. కాబట్టి చూశారు కదా, డైనోసార్ల కథ మొదలవ్వడానికి కారణం ఒక మహావినాశనం. ఒకవేళ ఆ పెర్మియన్ విలుప్తత, ఆ గ్రేట్ డయింగ్ జరగకపోయి ఉంటే మన పూర్వీకులే ఈ గ్రహాన్ని ఏలుతూ అసలు డైనోసార్ల యుగం అనేదే లేకున్నా పోయేదేమో కదా? ఆలోచించాల్సిన విషయమే.